ఎంఏ నగర్ నుంచి ఒక ఆరుగురం కలిసి ప్రయాగ్రాజ్ యాత్ర ప్రారంభం చేసాము. ఇక బాగా చేసాము, రైట్ అయిపోయింది. పొద్దున ఒక దాబా దగ్గర కూర్చొని అక్కడే చాయ్ తాగినాం, ఇంతటి అటుకులు తీసుకెళ్ళి తిన్నాం. మళ్ళీ అక్కడే కొద్దిసేపు ఉండేసి ఇక బయలుదేరాము. ఇది ప్రయాగ్రాజ్ అండి. ఈ ప్రయాగ్రాజ్ వెళ్ళేసి అక్కడ ప్రయాగ్రాజ్లో చాలాసేపు చీకటైంది కాబట్టి మేము అక్కడే ఉన్నాం. కానీ ఇక్కడ 5 గంటల వరకే బోట్లు ఉంటాయండి. 5 గంటల తర్వాత బోట్లు ఉండవు కదా. అలాంటప్పుడు మనం నడుచుకుంటూ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళాలంటే చాలా కనీసమైన 3-4 కిలోమీటర్స్ ఉంటుంది అన్నట్టు. ఇక సరే ఏం తప్పదు, బోట్లు లేవు కదా అన్నట్టు ఇక 3 నుంచి 4 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేసి అక్కడే ఆ ప్రయాగరాజ్లోని ఇది అండి. ఇక్కడ వరకు ఆ లైట్స్ ఉన్న దగ్గర నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ రావాలి. ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చేసి ఇవే త్రివేణి సంగమం అంటారు. ఇక్కడే మనం స్నానాలు ఆచరించవలసిన ప్లేస్ ఇది అన్నట్టు. ఇక ఇది కనిపిస్తుంది కదండి, అక్కడ నుంచి లోపలికి వెళ్ళేసి స్నానాలు చేసేసుకోవాలి. ఇక అక్కడ స్నానాలు చేసుకుందామని అందరం కూడా మనం 6 వచ్చేసి అక్కడే ఉండి ఇక సరే ఇంకెందుకు ఆలస్యం అన్నట్టు ఇక్కడ ఒక హనుమంతుని విగ్రహం నిద్రిస్తున్నట్టు ఉంటుందటండి. అది ఎందుకు మాకు నాకు కుదరలేదు, కానీ తర్వాత వెళ్దామని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదంతా చూసేసి ఇక ఇక్కడే స్నానాలు చేద్దామని స్నానాల కోసం రెడీ అవుతున్నాము. ఇక సరే అని ఒక్కొక్కరుగా అందరం వెళ్ళేసేసి ఇక ఆ నదిలోకి త్రివేణి సంగమంకి వెళ్ళేసి అక్కడ స్నానాలు చేయడానికి వెళ్ళాము. అలా ఇక్కడ నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదండి, అక్కడ నుంచి కొద్దిగా కింది వరకు అక్కడ నుంచి ఒక 5-10 మెట్లు కొద్దిగా కిందికి వెళ్ళేసి అక్కడ స్నానాలు చేయాల్సిన పని ఉంటుంది. అక్కడ స్నానాలు చేసేసి ఇక అక్కడ నుంచి దేవుని దర్శనం చేసుకొని ఇదంతా కాశీ అండి. ఇక కాశీకి అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసినాం. ఇదంతా కాశీ కాబట్టి కాశీలో కూడా ఇక్కడికి వచ్చే వరకు కూడా మాకు అయిపోయిందండి. ఇక్కడ లేట్ అయిపోవడం వల్ల అంటే లేట్ అంటే ఒక 4 సమయం అయింది. 4 గంటల సమయంలో సరే బోటింగ్ చూస్తే చాలా బోట్స్ ఉన్నాయండి ఇక్కడ. అయితే సరే ఇప్పుడు సూర్యుడు అయితే లేదు, చీకటి ఉంది, మనకి ఏం కనిపించదు కదా. ఇక సరే కొంచెం ఇక్కడే వెయిట్ చేద్దామని అక్కడే కొద్దిగా వాష్రూమ్స్కి వెళ్ళేసేసి అందరం అక్కడే టీ కాఫీ తాగుదామన్నట్టు ఛాయలు తాగేసి ఇదంతా బోటింగ్ చేయడానికి సరే అక్కడే ఉన్నాము. ఇక ఇందులో వీరేశం, రాఘవ, యాదగిరి, శివకుమారు, రాములు అందరం కలిసి వెళ్ళాం కాబట్టి అట్లా కొద్దిసేపు ఇక్కడే కూర్చొని కొద్దిగా అంతా చూద్దామన్నట్టు చూడడానికి సిద్ధమైపోయాను. అదంతా కాశీ అండి, ఇదంతా కాశీ. కొన్ని లక్షల మంది వచ్చి ఈ ప్రయాగరాజు కుంభమేళ సందర్భంగా ప్రయాగరాజు ఇదండి చూసారా, ఇక్కడ చక్రం లెక్క అన్నీ ఉన్నాయి చూడు. ఇక్కడే అండి గంగా హారతి ఇస్తారట. కానీ ఈ కుంభమేళ సందర్భంగా ఎందుకు అక్కడ గంగా హారతి 15వ తారీఖు వరకు ఇవ్వడం లేదని చెప్పడంతో ఇబ్బంది అనిపించింది. కాశీ వెళ్ళిన వాళ్ళు గంగా హారతి కంపల్సరీ చూడాల్సిన సందర్భం ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎందుకు మాకు కుదరలేదు. ఇలా ఏం చేస్తామని చెప్పండి. అక్కడి నుంచి ఇక సరే చూద్దాంలే అని అక్కడే కూర్చున్నాము కొద్దిసేపు. ఇక బోటింగ్ కోసం బోట్లు ప్లస్ ఆ ప్లేసు విశాలమైన కొద్దిగా అంత ప్రశాంతంగా అనిపించిన కాబట్టి అక్కడే అలా కూర్చున్నాం చాలాసేపు. ఒక 1-2-3 అవర్స్ వరకు అక్కడే కూర్చోవడం జరిగింది. చూడండి జనాలు అయితే ఎంత జనాలండి, అసలు లక్షలు కాలు తీసి అడిగేయలేని పరిస్థితిలో ఉన్నటువంటి కాశీని రాముడు చూడండి. రాఘవ వీడియో తీస్తున్నాడు. అట్లాగే కొద్దిసేపటి తర్వాత నేను కూడా వచ్చేసి సరే ఓకే అన్నట్టు అక్కడ నిలబడేసి ఇప్పుడు చూపిస్తాను చూడండి. అక్కడ ఏదైతే మీకు కనిపిస్తున్నాయో చక్రం లెక్క అక్కడే అండి గంగా హారతి ఇస్తారట. చూపిస్తున్నాను చూడండి, అక్కడ కనిపిస్తుంది కదండి, అదే అండి గంగా హారతి ఇచ్చే ప్లేసు. అక్కడే గంగా హారతి ఇస్తారు కాబట్టి సరే అని చెప్పేసి ఇక చాలాసేపు ఇక మళ్ళీ ఎక్కువసేపు టైం ఒక 2-3 గంటల సమయం ఉంది కాబట్టి ఏం చేస్తామని అక్కడ వీరేశం చూడండి ఏదో మాట్లాడుతుంది. యాది, రాఘవ, కుమారస్వామి, రాముడు కూడా వీరేశం పక్కకు ఉన్నాడు. అక్కడే ఇక చాలాసేపు ఉండేసి జనాల మధ్య ఏదో టైంపాస్ చేసుకుంటూ జనాలను చూసుకుంటూ అక్కడే కొద్దిగా టైంపాస్ చేయడం జరిగింది. అట్లా కాశీలో చాలా పోతే ప్రశాంతంగా ఉంటుందండి, చూడడానికి ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం చూడడానికి ఉంది. ఇది ఉదయం అయింది కాబట్టి అక్కడి నుంచి ఏం చేసాము, ఈ బోటింగ్ చూడండి ఎన్ని బోట్లు ఉంటాయండి, అసలు చూడడానికి ఎంత మంచిగా అనిపిస్తుందండి. కానీ దీంట్లో బోటింగ్ ఏం చేసాము, మేము ప్రైవేట్గా 6 కాబట్టి బోటింగ్ మాట్లాడుకున్నాము. 2,500-3,000 బోటు మాట్లాడుకొని సరే ఇక మేము ప్రశాంతంగా 6 ఉంటాం కదా, అట్లా బోటింగ్ చేద్దామన్నట్టు మనకు ఆ బోటింగ్ అబ్బాయి 18 ఘాట్లు చూపిస్తున్నానండి.
ఇక్కడ నుంచి ఆ బోట్లో మనకి ఇంచుమించు మనకు 1 అవర్ టైం ఇస్తాడు. 1 అవర్లో మనకు ఒక 10-15 నిమిషాలు స్నానానికి కూడా టైం ఇస్తాడు. ఇట్లా ఇగో చూడండి, ఇట్లాగే బయలుదేరుతూ వెళ్ళాల్సిన సమయం ఉంది. ఇవన్నీ ఘాట్లే అండి, ఇక్కడ ఘాట్లు ఉన్నాయి. చూడండి బోట్లు ఎంత పెద్దగా ఉన్నాయండి. దీంట్లో 200కు ఒక్క మనిషికి కూడా తీసుకుంటాండి. 200 రూపాయలు ఇస్తే ఒక మనిషిని దొరకబోదండి. పెద్ద బోట్ ఉంటుంది, అలా కనీసమైన ఒక 50-60 మంది ఉంటారు. అలా మనం 200 రూపాయలు ఇస్తే మనను కూడా అందులో కలిపి తీసుకొని పోవడం జరుగుతుంది. అట్లాగే ఇక్కడ చూడండి, అక్కడ పొగ లెక్కగా వస్తుంది కదా, అదే అండి హరిశ్చంద్ర ఘాట్ అంటారట. అక్కడ హరిశ్చంద్ర ఘాట్ నేను మళ్ళీ చూపిస్తాను, మీకు ప్రత్యేకంగా చూపిస్తాను, కానీ మేము బోట్లో వెళ్ళినప్పుడు చూపిస్తున్నాను. ఇది హరిశ్చంద్ర ఘాట్ అండి. హరిశ్చంద్ర ఘాట్లో ఎవరైతే శివైక్యం చెందుతారో ఆ శివైక్యం చెందిన వారిని ఇక్కడ తీసుకొచ్చేసి దహనం చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా హరిశ్చంద్ర ఘాట్ అండి. పొగ వచ్చేదంతా కూడా హరిశ్చంద్ర ఘాటే ఉంటుంది. చూడండి ఎంత ఉంది బోటింగ్ అంటే ప్రతి ఘాట్ నుంచి బోట్స్ ఉంటాయి. కాబట్టి మేము ఎక్కడైతే ఫస్ట్ మా కార్ పార్కింగ్ చేసుకొని వచ్చామో అక్కడ నుంచి మేము రావడం జరిగింది అన్నట్టు. ఇదే ఇక్కడ కనిపిస్తుంది కదా హైట్లో కనిపిస్తుంది కదా, ఇది కూడా హరిశ్చంద్ర ఘాటే అన్నట్టు. ఇదంతా పొగ లెక్క వస్తుంది చూడండి, ఇది హరిశ్చంద్ర ఘాట్ అండి. ఇట్లా చాలా ఇట్లా తిప్పుకుంటూ మనకు 18 ఘాట్ల గురించి చెప్తాడు అతను. అలా తిరుక్కుంటూ రావడం జరుగుతుంది అన్నట్టు. చూడండి సముద్రం కూడా ఎంత ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడే తెల్లారుతున్న సమయం సూర్యుడు ఎంత అందంగా కనిపిస్తున్నాడు. అట్లా బోటింగ్ చేసి సూర్యుడిని చూసుకుంటూ మళ్ళీ యథావిధిగా మేము రావడం జరిగిందండి. చూడండి నాదొక సెల్ఫీ మధ్యలో అక్కడ ఇక మాకు కొంచెం 5 నిమిషాలు టైం దొరికింది. అక్కడ ఆపేసి కొన్ని ఫోటోలు దిగేసి మళ్ళీ స్నానాలు చేసేసుకొని మళ్ళీ బట్టలు కొద్దిగా పిండి వేసేసుకొని మళ్ళీ వేసేసుకొని రావడం జరిగింది. ఇక చూడండి ఎంత మంచిగా ఉంది. కానీ ఇందులో ఏమవుతుందంటే మనం దర్శనానికి వెళ్ళడానికి 2 దారులు ఉన్నాయండి. దర్శనానికి ఒకటి అక్కడ ముందు నుంచి ఒక లైన్ ఏర్పడడం జరిగింది. నన్ను చూడండి, ఇక బోట్లో స్నానాలు చేశాం కాబట్టి అక్కడ జర అలంకరణ చేసుకొని బొట్టు కూడా అక్కడ స్వామి దగ్గర పెడుతున్నారు. అక్కడే బొట్లు పెట్టించేసుకొని మళ్ళీ సముద్రంలో బయలుదేరడం జరిగింది. ఇగో అక్కడ ఉన్న మన అందరం మళ్ళీ 6 కూడా మళ్ళీ వెళ్ళాం. ఇక్కడ నుంచి కూడా మనం మోడీ కట్టించాలి కొత్తగా. ఆ మోడీ కట్టించిన ప్లేస్ నుంచి పోతే మనకు కొద్దిగా దర్శనం తొందరగా అవుతుందండి. అంటే తొందరగా అంటే ఒక 1-2-3 అవర్స్లో ఈజీగా దర్శనం అవుతుంది. కానీ మేము పోయిన లైన్లో దర్శనం కావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కనీసమైన 4-5 కిలోమీటర్ల దూరం లైన్ ఉండడం జరిగింది. లక్షల మంది ఇక మధ్యలో పోతే చూడండి ఆ గోడవలు ఇదంతా అండి, ఇదే దారి అండి. స్నానాలు చేసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ బయలుదేరాం. ఇక మనం ఇక్కడ నుంచి మనం శివాలయానికి దర్శనం కోసం వెళ్తే ఎవరైతే శివైక్యం చెందిన వారిని ఎత్తుకొని ఓం నమ శివాయ అనుకుంటూ వస్తూనే ఉంటారండి. మనకి ఇక్కడైతే మన ఈ ప్లేస్లలో ఎవరైనా శివైక్యం చెందిన వారిని అరే దూరం పోవద్దు ముట్టుకోమంటారు. కానీ అక్కడ కాశీలో అలాంటివి ఏమి ఉండదండి. పక్క నుంచి వెళ్తూనే ఉంటాయి. మనం వారిని అనుకుంటూ కొందరు ఎత్తుకుంటారు, కొందరు తాకుతారు, కొందరు నమస్కారం చేసుకుంటారు. కానీ ఓం నమ శివాయ అని నామస్మరణ మాత్రం ఆపరండి, కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎవరు హర హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ అంటూ ఇట్లా కంటిన్యూ చేసుకుంటూనే అది నడుచుకుంటూ వెళ్తూనే ఉంటామండి. చూడండి ఎంతమంది, లక్షల మంది జనాలండి. అసలు కాశీ మనం ఈ పూర్వజన్మ సుకృతం అంటారేమో. కాశీని దర్శించడము ఎన్నో జన్మల శుక్రం ఉంటుంది. కాశీని మనం దర్శించుకోగలమని అంటుంటారు. ఎందుకో సరే ఈసారి కుంభమేళ రావాలి, సరే వెళ్దాం పదా అన్నట్టు మేము బయలుదేరడం. ఇక్కడ గణపతి అండి, మన మార్గ మధ్యలో వెళ్తుంటే చిన్నగా అక్కడ గణపతి స్థాపించడం జరిగింది. ఆ గణపతికి నమస్కారం చేసుకొని మళ్ళీ యథావిధిగా ప్రయాణం స్టార్ట్ చేశామండి మేము. చూడండి ఇదే అండి, ఎంతమంది అండి అసలు నడిసే కాలు వేయలేని ప్లేస్ అండి. ఇంత ఇబ్బందిగా అనిపించినా కూడా కానీ జర్నీ ఇబ్బంది అనిపించదండి. హ్యాపీగా సంతోషంగా అంతమంది కూడా నామస్మరణ చేసుకుంటూ ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తారు. కాబట్టి ఫుల్ హ్యాపీ అండి. అసలు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీగా ఉంటుంది. కానీ ఇది అక్కడ ఏం చేశామంటే అందరం కదా 5-6 పోయాం. కానీ మా 6 ఇద్దరం నేను రాగా ఒక సైడ్ అయిపోయినాము. వాళ్ళు 4 వీరేశము వాళ్ళు ఒకసారి అయిపోయారు. మళ్ళీ దర్శనం చేసేసుకున్నాము. మళ్ళీ తర్వాత మోడీ గారు కట్టినటువంటి
నమస్కార్ ఘాట్ అండి. నమస్కార్ ఘాట్ దగ్గరికి మళ్ళీ బోట్ ప్రయాణం చేయడం జరిగింది. అలా బోట్ ప్రయాణం చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. మళ్ళీ అక్కడ కొద్దిగా ఫొటోస్ దిగుదామన్నట్టు ఆలోచనతో మళ్ళీ కొన్ని ఫోటోలు ఇదే అండి హరిశ్చంద్ర ఘాట్. చూశారు కదా, ఇదే హరిశ్చంద్ర ఘాట్ ఉందండి. ఇక్కడే ఇక చూడండి, ఇలా ఇది మోడీ గారు కట్టించినటువంటి స్తూపము. ఇక్కడ నుంచి పోతే ఇక్కడ మన కాశీ విశ్వేశ్వర ఆలయం మీకు కనిపిస్తుంది కదా, అదే అండి ఆలయం లోపల కాశీ విశ్వేశ్వరుని దర్శించుకోవడం జరుగుతుందండి. అలా ఇదంతా టెంపులే చూడండి, ఇదంతా టెంపుల్ అయ్యి ఇదంతా కాశీ. ఇంకే కాశీ చూడండి, ఇవన్నీ బోటింగ్ ఇవన్నీ. కానీ కాశీ చూడడానికి దగ్గర ఇల్లు ఘాటు సముద్రము ఉండే వరకు అక్కడ ఎంత మంచిగా కనిపిస్తుంది. సముద్రం నుంచి చూస్తుంటే ఎంత ప్రశాంతంగా మంచిగా కనిపిస్తుంది చూడండి. బోటింగ్ అయిపోయిందండి. ఇదే అండి హరిశ్చంద్ర ఘాట్ అని చెప్పాను కదా, హరిశ్చంద్ర ఘాట్ ఇదే కాబట్టి ఇక్కడ అంతా దిగంబర మీద కూర్చుంటారండి స్వాములంతా. దిగంబర మీద కూర్చొని ఇక్కడ మహాశివుడి యొక్క పైన భాగంలో ఉంటాడు. శివుని ఎంత బాగుంటుంది చూడండి. ఈ శివుణ్ణి చూసి కొద్దిసేపు అక్కడ మంచిగా ప్రదర్శన ఉండొచ్చు. ఇక్కడ ఒకటి అమ్మవారి టెంపుల్ ఉంటుందండి. అమ్మవారి టెంపుల్లో సాయంత్రం 7:30, 8 గంటలకు 8:30, 9 గంటలకు హారతి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ హారతి ఎంత అద్భుతంగా ఉంటుందంటే స్వామివారికి ఒక 15 నుంచి 20 నిమిషాల సేపు హారతి ఇస్తుంటారు. ఆ హారతి అలా చూసుకుంటూ అలానే ఉండిపోవాలనిపిస్తుంది. ఒక 3 రకాల హారతులు ఇస్తుంటారు అక్కడ. ఆ స్వామివారికి హారతి ఇచ్చినంతసేపు అలా స్వామివారిని ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర అంటూ అక్కడే ఉండడం జరిగింది. ఇక హారతి ముగించుకొని బయటకు వచ్చేసాను. ఇలా టుక్ అంటారు, ఇట్లా టుక్లో ఇదే చూడండి హరిశ్చంద్ర ఘాట్ అని చెప్పాను కదా, హరిశ్చంద్ర ఘాట్ అని చెప్పాను కదా, ఇది అండి హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ చూడండి, ఎవరైతే శివైక్యం చెందిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ యొక్క గంగలో మంచిగా శుద్ధిగా స్నానం చేసేసి వస్త్రాలంకరణ చేసేసి అక్కడ పెట్టేసేసి అట్లా పైన పెట్టేసి కలవడం జరుగుతుంది అన్నట్టు. ఒకటి కాదండి, అలా వస్తూనే ఉంటాయి కంటిన్యూగా, ఒకటి వెనుక ఒకటి. నేనైతే అక్కడ ఒక ఇంచుమించు ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశాను అంతా తిరిగి చూడడానికి. కానీ హాఫ్ అన్ అవర్ సేపు చాలా వస్తూనే ఉన్నాయండి, తీసుకొస్తారు. ఇదంతా చూడండి, ఇక్కడ ఎంత పైన అంతా ఇది. కానీ ఇది ఇక్కడ ఉంటుంది. ముంగట కూడా కొద్దిగా ముందుకు పోతే అది కూడా హరిశ్చంద్ర ఘాట్ అంటారు. కానీ ఎక్కువ చేసే ఈ శివైక్యం చెందిన వారిని అందరినీ చేసేది మాత్రం ఇక్కడే చూడండి. ఇదంతా ఇది గంగా అండి, ఇక్కడ స్నానాలు చేస్తారు. ఇదంతా ఇదే అండి నేను చెప్పేది. మళ్ళీ శివుడిని చూడండి. ఇక్కడ నేను శివుని దగ్గరికి వచ్చేసి ఇక్కడ చాలాసేపు ఒక 5-10 నిమిషాలు కూర్చోవడం జరిగింది. కూర్చొని శివునిపై మంచిగా అభిషేకం చేస్తారు. అక్కడే ఏదైతే నేను ఘాట్ చెప్పాను, హరిశ్చంద్ర ఘాట్ అన్నానో, అక్కడ ఇంత పెద్ద శివలింగం ఉంటుంది. ఆ శివలింగం దగ్గరే చాలాసేపు ఉండడం జరిగింది. అక్కడే ఈ శివునికి అనుకుంటారు ఇంచుమించు భస్మంతో అభిషేకం చేయడం జరుగుతుంది. చితాభస్మంతో అభిషేకం, శివుడి 3 కన్ను అంటారు కదా, అలా చూడండి. అక్కడ చూడండి స్నానాలు చేపిస్తున్నారు. అక్కడ చూడండి అక్కడ స్నానాలు చేపిస్తున్నారు, ఇంకోటి తీసుకొస్తున్నారు. ఇదంతా హరిశ్చంద్ర ఘాటే అండి. అక్కడ దూరంగా చూస్తున్నాం, అక్కడ కూడా కలుస్తున్నారు. ఇదంతా కనీసమైన ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ ఉంటుందండి అక్కడి నుంచి ఇక్కడ వరకు. కానీ అక్కడ ఇక కంటిన్యూ ఇట్లా చేస్తూనే ఉంటారండి. ఎంతసేపు చూసినా కూడా చాలామంది అండి అక్కడ భయము కానీ అలాంటివి ఏం అనిపించదండి. చాలామంది కూర్చొని అక్కడ ఉండేసి చూడడం, ఏడవడం అలా ఏమి ఉండదు. ఎంతసేపు అండి అంతసేపు చాలా తీసుకొస్తున్నారు చూడండి. ఎంతసేపు అవుతూనే ఉన్నది, మళ్ళీ ఒకటి తీసుకొస్తూనే ఉన్నారు. అట్లా ఇలా ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది. అసలు ఎంతసేపు అంటే ఇక మనం లెక్క చేయడానికి కూడా టైం ఉండదండి. అట్లా ఒకటి వస్తూనే ఉంటుంది. ఇలా తీసుకెళ్ళేసి అక్కడ నదిలో పెట్టేయడం జరుగుతుంది. నదిలో పెట్టేసి అట్లా స్నానం చేయించేస్తుంటాం. అలా స్నానం చేయించేసి మళ్ళీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసేసి స్నానం చూడండి ఎట్లా చేపిస్తున్నారు.
స్నానం అక్కడ ఖచ్చితంగా తీసుకొచ్చిన ఇక్కడ అయిపోయింది చూపించాను కదా, మళ్ళీ ఇక్కడ అందరు నిలబడ్డారు చూడండి, అక్కడ కూడా స్నానం చేయించేసి తీసుకొచ్చేసి దాని మీద పడుకోబెట్టేసి కొద్దిసేపు మళ్ళీ అక్కడ స్వామివారు పూజ చేస్తుంది. మళ్ళీ ఇంకొకటి అదే అండి మళ్ళీ తీసుకొస్తున్నారు చూడండి. అట్లా అండి ఈ కాశీలో హరిశ్చంద్ర ఘాట్లో నేను విన్నాను, చాలాసార్లు విన్నాను, కానీ నేను ఎప్పుడు కూడా వెళ్ళి చూడలేదు. కానీ ఈసారి ప్రయాగ యాత్రలో భాగంగా అక్కడికి 5 స్నేహితులతో కలిసి వెళ్ళేసి మా 5 స్నేహితులు చాలా అలసిపోయి నాది ఏంటంటే రామేశ్వరంలో ఉన్న నీళ్ళు ఉన్నాయి కాబట్టి అవి గంగలో కలపడానికి నాకు ఖచ్చితంగా అవసరం కాబట్టి మా స్నేహితులు అందరూ రూమ్ దగ్గర ఉన్నారు. అక్కడ నుంచి నేను ఒక్కొని వచ్చేసి మళ్ళీ హరిశ్చంద్ర ఘాట్ దగ్గర సర్లే కలిపేసి చూద్దామని. ఇది మోడీ గారు బీజేపీ ప్రభుత్వంలో తదనంతరం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి కొద్దిసేపు తర్వాత ఇక వంట కార్యక్రమం చేపట్టాము. ఇక అక్కడ నుంచి బయలుదేరి మధ్యలో కొద్ది దూరం వెళ్ళేది ఒక 100-200 కిలోమీటర్లకు చెట్టు కింద ఇక పొద్దున అక్కడే స్నానాలు చేసి అన్నీ చేసి బయలుదేరాం. కానీ ఇంకో టెంపుల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇట్లా వచ్చేస్తూ స్నానాలు మళ్ళీ చెట్టు కింద వంట చేసుకుందామని ఇక అందరం కలిసి వంట చేసుకుందామని చూడండి కుమారస్వామి గారు పప్పు చేశాడండి, పప్పు కర్రీ చేశాడు, టమాటో పప్పు చేశాడు. చూడండి ఎలా చేస్తున్నాడు. మంగళి యాదగిరి అతను చేస్తున్నాడు, వీరేశం గారు వంట చేస్తున్నాడు. కుమారస్వామి రాంబులో ఉల్లిపాయ కోసాడు కొద్దిసేపు. ఇక వీరేశం సేటు దిక్కులు చూసుకుంటా అక్కడ ఉన్నాడు వీరేశం. చూడండి కర్రీ ప్రిపేర్ టమాటా పప్పు తయారు చేయడం జరుగుతుంది అక్కడ చూడండి. ఇట్లా ఎందుకంటే అందరు కలిసిపోతుంటే ఇక మేము ఏం చేసామంటే అలా బయలుదేరుతున్న మార్గం మధ్యలో ఎప్పుడైనా ట్రై చేద్దాం, వంట చేసుకొని చూద్దాం ఎంత బాగుంటుందో అన్నట్టు తీసేసుకొని అక్కడ ఒక టెంపుల్ ఉంది, అక్కడ చిన్న శివాలయము మార్గం మధ్యలో. ఆ శివాలయం దగ్గరికి స్నానాలు అన్నీ చేసేసుకొని బట్టలు ఉతికేసేసుకొని మళ్ళీ అక్కడ కూర్చొని చేయడం జరిగింది. చూడండి కుమారస్వామి గారు వంట చేస్తున్నాడు. వీరేశం చూడు అవసరం ఉండి కొద్దిగా ఆయిల్ పసుపు కారం కావాలంటే ఆయన దాంట్లో వేస్తున్నాడు. అలా కలిసి కట్టుగా వంట చేసుకొని అక్కడే భోజనం చేసుకొని చాలాసేపు కనీసమైన ఒక 3 అవర్స్ నుంచి 3 అవర్స్ సేపు అక్కడే వెయిట్ చేయడం జరిగింది. అక్కడ కనిపిస్తుంది శివాలయం. ఇక్కడున్న చూడండి బావి అక్కడ ఆ చిన్న బావి లెక్క ఉంది, అక్కడ శివాలయం. ఇక అక్కడే చాలాసేపు స్నానాలు చేసుకున్నాం. మేము సోమవారం అవ్వడంతో శుక్రవారం అవ్వడంతో అక్కడ ఇక కొంచెం పూజ చేసుకున్నాం. ఇక అక్కడ అయిపోయిందండి. అక్కడ నుంచి అయోధ్య బయలుదేరి అయోధ్యను రావడం జరిగింది. ఇక అయోధ్య చూడండి, అయోధ్యలో కూడా అబ్బబ్బబ్బా జనాలు కొంత లక్షల మంది వచ్చారండి. ఈ లైన్లో వెళ్ళడానికి కనీసమైన ఒక 2 అవర్స్ అన్న పట్టిందండి. అది ఇంకా చివరి లైన్ వరకు కాదు, చివరి వరకు వెళ్ళేసి రావాలంటే ఇంకా చాలా టైం పట్టేది. మధ్యలో కొద్దిగా దారుండి అక్కడ నుంచి మేము వెళ్ళడం జరిగింది. ఇక ఆ లైన్ చూడడానికి మాకు చాలా సమయం. అంతే అయోధ్య మోదీ గారి ప్రభుత్వంలో నిర్మించినటువంటి మన అయోధ్యను చూడడానికి 2 కన్నులు సరిపోవనుకోండి, అంత ఇంకా నిర్మాణం జరుగుతూనే ఉందండి. అక్కడ అయోధ్య నిర్మాణం జరుగుతూనే ఉంది. ఇదంతా వాళ్ళు షెల్టర్ల యొక్క నిర్మాణం జరుగుతూనే ఉన్నది. ఇక్కడ నుంచి పోవడం జరిగింది. ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చి ఇప్పుడు నేను ఇంతకుముందు కమాన్ లెక్క కనిపించింది, అలా వచ్చేసి ఇది లోపలికి వెళ్ళడం దారి అండి. ఇట్లా కనిపిస్తుంది కదా, ఇలా లోపలికి వెళ్ళే దారిలో ఇక అందరం లక్షల మంది జనాలు కదా, అలా వెళ్తూనే ఉన్నామండి. వెళ్ళేసి దర్శనం చేసుకున్నామని లోపలికి వెళ్ళేస్తే ఇక్కడ చూశారు కదా, ఇక్కడ హనుమంతుడి కనిపిస్తుంది కదండి, మన హనుమంతుందండి, హనుమంతుడి టెంపుల్ అండి. అదంతా హనుమంతుడి టెంపుల్ కాబట్టి ఇక్కడ దర్శనం చేసుకుని అక్కడ వరకు వెళ్ళేసి స్వామివారిని దర్శించుకుందాం అనుకున్నాము. ఇదండి రామాలయం, మన మోడీ గారు ప్రభుత్వంలో నిర్మిస్తున్నటువంటి రామాలయం. మన బాలరాముని ప్రతిమను అయితే నిర్మించారు, ఇంకా పనులు జరుగుతూనే ఉన్నాయి. చాలా పెద్దగా ఉందండి ఇది అసలు చూడడానికి చాలా టైం పడుతుంది. ఎదురుగా కనిపిస్తుంది చూడండి పెద్దగా. ఇది కాకుండా ఇంకోటి అక్కడ కనిపిస్తుంది చూడండి సైడ్లో, అది అండి అక్కడ వెనుక మందులో కనిపిస్తున్నటువంటి. అక్కడికి వెళ్ళేసి మనం బాలరాముని దర్శించుకోవడం జరుగుతుంది అక్కడి నుంచి. కానీ ఈ
ప్రయాగరాత్ర కుంభమేళ ఏమో కానీ ఎప్పుడు కూడా ఇంతగానం జనాలు ఉండరటండి. ఈ టైంలో మాత్రం ఇదంతా చూడండి, ఎంత చూడడానికి అద్భుతంగా ఉంటుంది. ఎంత మంచిగా చెక్కుతున్నారు చూడండి, ఎంత అలంకారంగా మంచిగా చాలా ఉంది. ఇది ముందు మనం వెళ్ళే దారిలో మధ్యలో వస్తుందండి. ఇదంతా చూపించడానికి మీకు చిన్న వీడియో చేద్దామని అనుకుని చేయడం జరుగుతుంది. ఎంత బాగుంది చూడండి. ఇది ఎక్కడి నుంచో తెప్పించినటువంటి రౌతు అన్నటువంటి దాన్ని మంచిగా అందంగా చెక్కుచు ఇదంతా ముందుగా కనిపిస్తుంది చూడండి. ఇట్లా ఇదంతా అండి చాలామంది లక్షణం. ఇది కూడా మన బాలరామునికి వెళ్ళే దారి కరెక్ట్. ఇది ఇక్కడి నుంచి అండి బాలరామునికి వెళ్ళడానికి. ఇక్కడ నుంచి మనం ఇక కొద్ది దూరం ఏదైతే మీకు గంట కనిపిస్తుంది కదా, అలా కొద్ది దూరం వెళ్తే బాలరాముడు కనిపిస్తాడండి మనకు. ఇక బాలరాముని దర్శించుకుందామని చలో ఇక అక్కడ నుంచి మళ్ళీ అందరం కలిసేసి ఒకటే ఇక ప్రతిసారి దూరం అన్నట్టు ఒకరిని పట్టుకొని ఎంతమంది అసలు జనాలు చూడడానికి అద్భుతం అనుకోండి, కొద్దిగా కష్టతరం కూడా కాదనుకోండి. అలాంటి సమయంలో ఎంత స్వామిని చూడడానికి, సరే స్వామిని దర్శించుకోవడానికి ఎంత కష్టమైనా మనం పడాల్సిందే. ఆ స్వామిని అట్లా వెళ్తూ ఇదంతా శేఖరంతో రౌతూ చెక్కినటువంటి కనిపిస్తుంది కదండి బాలరాముడు. అక్కడ చూడండి, ఇది కాదు, ఇది మళ్ళీ చూపిద్దామని కొద్ది టైంలో పోయాడు బాలరాముడు. కొద్దిగా కనిపిస్తాడు కొద్ది దూరంలో. ఇదంతా చాలా ఎంత అందంగా చెక్కారండి నిజంగా. ఇది బాలరాముడు అండి చూడండి. బాలరాముడు అంటే స్క్రీన్లో చూపిస్తున్నాను, కింద కనిపిస్తుంది చూసినాము. ఇక అక్కడ వీడియో తీయడానికి కుదరలేదు, ఆయన మళ్ళీ ఫోన్లో లాగేసుకున్నాను. అక్కడి నుంచి బయటకు వచ్చేసిన తర్వాత అంత దారి అండి, ఇంత జనాలు చూడండి. అబ్బబ్బబ్బా, అడుగు తీసి అడుగులేనటువంటి ఇంత జనాల మధ్య స్వామివారిని దర్శించుకోవడం అద్భుతం అనుకోండి. అలా ఇక అక్కడి నుంచేసి అలా దర్శనం చేసేసుకున్నాము. అలా కొద్దిసేపు అలా వేరే సంవత్సరం చూడండి దర్శనం అయిపోయి బయటకు వెళ్దాము. ఇప్పుడు కనిపిస్తున్నారు చూడండి బాలరాముడు. ఇక సరే అని అక్కడి నుంచేసి మళ్ళీ ఫొటోస్ తీసేసుకుంటూ కొద్దిసేపు బయటికి వెళ్ళేసిపోదాం అన్నట్టు రావడం జరుగుతుంది. దర్శనం చేసుకోవడానికి లైన్లు చాలా ఉన్నాయండి. అరే ఎంతసేపు జరుపుకుంటూ వెళ్ళడం జరుగుతుందన్నది నిజంగా. కుమారస్వామి ఎవరినో మా వ్యక్తి ఆగు వస్తున్నాం అన్నట్టు అంటారు. ఈ చివరికైతే ఇక అయోధ్యల దర్శనం చేసుకోవడం జరిగింది. చేసుకొని కొద్దిసేపు బయట తిరగడం జరిగింది అందరం. ఫొటోస్ ఇది వంటది మళ్ళీ చూడండి. కొద్దిసేపు ఇక అందరం కలిసి కొన్ని సెల్ఫీలు తీసుకున్నాము చూడండి. అందరం కొద్దిసేపు అలా 6 సెల్ఫీలు తీసుకుంటూ వీరేశం నేను ఇక అందరం రాఘవ రాములు అందరం కలిసి ఇక మళ్ళీ 6 రాఘవ సంతోష్ రాములు వీరేశం కుమారస్వామి అందరం కలిసి అలా వీరేశం వీడియో తీస్తున్నాడు. ఆగుండి మేము కూడా తీస్తాను, ఎందుకు తీయకూడదు, ఆగుండి కొద్దిసేపు ఆగండి అన్నట్టు వీరేశం వీడియో తీసా. కుమారస్వామి కూడా కొద్దిసేపు అలా వీడియోస్ తీసుకుంటూ కొద్దిసేపు చాలాసేపు అక్కడే ఉన్నాము. యాది కూడా ఒక సెల్ఫీ అట్లా ఇక కార్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ కొద్దిసేపు మళ్ళీ సెల్ఫీలు తీసుకోవడం జరుగుతుంది. ఇక అలా ఉన్న తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మేము ఉజ్జయినికి వెళ్ళాము. ఉజ్జయిని అమ్మవారి దగ్గర దర్శించుకున్న గణపతి స్వామి దర్శనం, గణపతి నమ అంటూ అక్కడ కూడా స్వామివారి ఫోటోలు తీసుకోవడం జరిగింది. ఇది మహాలింగం అండి. అక్కడ ఉన్న స్వామి పక్క గుడిలో ఉంటుంది. ఆ గుడిలో కొన్ని ఫోటోలు తీసి ఇక్కడ ఏనుగు కూడా ఉంటుంది, మంచిగా ఫోటోలు తీసుకోవటం జరిగింది. ఇది ఉజ్జయిని అండి. ఉజ్జయిని మహాకాళేశ్వరుడు. ఇక అక్కడే మేము ఫోటోలు దిగడం జరిగింది. అలా ఉజ్జయిని ఆడ ఇక బయట ఉజ్జయిని లోపల దర్శనం చేసుకున్నాం. బయటకు వచ్చేస్తే ఇక్కడ అంతా ఫోటో శివుని విశ్వరూపంతో కూడినటువంటి కొన్ని ఫొటోసు, పచ్చని వాతావరణము, నాగేంద్రుడితో పాటు మహాదేవుడు ఉన్నటువంటి ఇవన్నీ ఫోటోలు చూడండి. అక్కడ ఇలా లైట్స్తో ఎంత అలంకరణ అద్భుతంగా ఉంటుందండి ఆ ప్లేస్ అయితే. కొద్దిసేపు అలా చూడాలి అనిపించేసి కొన్ని వీడియోస్ అక్కడ చూడడం జరుగుతుంది. ఈ మహాశివుని యొక్క చూడండి, ఇదే అండి
లింగేశ్వరుడు. ఇగో మేము స్వామివారి దర్శనం కోసం బయలుదేరడం జరిగింది. అలా ఫోటోలు తీసుకుంటూ ఆరుగురం కలిసి ఫోటోలు తీసుకుంటూ ఉన్నామండి. అందరం ఇక హర హర మహాదేవ శంభూ శంకర అంటూ లైన్లు అట్లా వెళ్తుంటూ ఫోటోలు తీసుకుంటూ ఉన్నామండి. స్వామివారిని దర్శించుకోవడానికి కొద్దిగా టైం పడుతుంది, కానీ చాలామంది దర్శనం చేసుకున్నాము. అలా స్వామివారికి మళ్ళీ ఇది అక్కడ స్వామివారిని దర్శించుకుంటూ మీ కింద ముందు చూసి ఇది చివరికి ఓంకారేశ్వర్ అండి. ఓంకారేశ్వర్లో టైం అయిపోతుంది అన్నట్టు చీకట్లో బయలుదేరి వచ్చేసాము. అది ఎక్కడ పోయినా మాకు చీకట్లలో దర్శనాలు అయిపోయాయి. సాయంత్రం పూట దర్శనం చేసేసుకొని సరే అలా బయలుదేరికి వెళ్ళేసి మళ్ళీ మధ్యలో కొద్దిగా స్నాక్స్ అవి తీసుకున్నాము. మళ్ళీ ఫోటో దిగాము. ఇక్కడ కూడా కొన్ని స్వామివారి స్వామివారు ఉండడం వల్ల శివ అక్కడ దర్శించుకోవడం జరిగింది. అందరం కలిసి ఇంత చాలా హ్యాపీ జర్నీ చేసుకోవడం జరిగింది. ఇక్కడే ఇది తులజాపూర్ అండి. చివరిగా తులజాపూర్ వచ్చాము. తులజాపూర్లో తులజా భవానీ మాతను పూజ చేసుకుందామని అక్కడికి వచ్చేసాము. కొన్ని చిన్న ఇబ్బందులు వెళ్ళొద్దు అనుకున్నాం, కానీ చిన్న ఇబ్బందులు కలిగాయి. సర్లే అమ్మవారిని కూడా దర్శించుకొని బయలుదేరదామన్నట్టు మళ్ళీ వచ్చేసి పొద్దున్నే అక్కడ ఉన్న నందీశ్వరుని నోటిలో నుండి కొన్ని నీళ్ళు వస్తుంటున్నాయండి. అక్కడ స్నానాలు చేసేసుకొని మంచిగా చేసేది ఇక్కడ మహాగణపతి యొక్క దర్శనం చేసుకొని అక్కడి నుంచి లోపల తులజాభవాని మాతను దర్శనం చేసేసుకొని అక్కడ మిగతా చిన్న దేవుళ్ళు ఉండే అవన్నీ దేవుళ్ళని చూసేసుకొని ఇక అక్కడ రౌతు అంటారండి. ఇక్కడ 2 ఫింగర్స్ ఇలా పెట్టేస్తే ఆ రౌతు ఒక తిరుగులు తిరుగుతుందండి, కుడి బందుకు తిరుగుతుందని అంటారు. అదంతా కొందరు చూస్తున్నారు. సర్లే అని నేను ఇక్కడ అక్కడ అమ్మవారు దేవుడు ఇవన్నీ ఉన్నారు. హనుమాన్ది అమ్మవారి ఇది కూడా అమ్మవారు తులజాభవాని అమ్మవారు. ఇక్కడ చూసేసి అమ్మవారికి ఆరాధిస్తున్నాడు స్వామి. చూడండి, బై తులజా భవానీ మాతాకి జై అట్లా అమ్మవారి హారతి కొద్దిసేపు అలా తీసాను. బయట లోపల కాదండి, ఇది బయట బందుకు కాదు. ఇది తులజా భవానీ మాత గుడి అండి. ఇక్కడ కొన్ని స్నాప్స్ ఫొటోస్ దిగాము. నేను యాది తర్వాత ఇక మేమందరం దిగడం జరిగింది. నేను ఒక్కరిని దిగానండి. ఇక్కడ ఇది ఉజ్జయినిలో అండి. ఉజ్జయినిలో మహాశివుని యొక్క ఫోటో దిగాను. ఇక్కడ ఇది కూడా ఉజ్జయినిలోని ఫొటోస్. చూడండి, ఇక మన ఆరుగురంతో పాటు తులజా భవాని దగ్గర ఫొటోస్ దిగాము. కొన్ని శివలింగాల దగ్గర ఫోటో దిగినాయి, పెట్టాము. చివరికి ముగ్గురం కలిసి దిగాము. ఇది కృష్ణేశ్వర్లోని శివలింగం దగ్గర దిగిన ఫోటో. ఇది కృష్ణేశ్వరి శివలింగం దగ్గర దిగిన ఫోటో అండి. ఇక చివరికి కుమారస్వామి, నేను. ఇది కృష్ణేశ్వరి అండి. ఇది శ్రీ కృష్ణేశ్వర దేవాలయము. ఇక్కడ ఫోటోలు దిగారు. ఇవన్నీ కొన్ని అందరం కలిసి ఆరుగురం ప్రయాణం చేసాము. 10 రోజుల ప్రయాణం అండి. ఇది అలసిపోకుండా మంచిగా ప్రయాణం చేసి దైవ దర్శనాలు చేసుకొని హ్యాపీగా చివరకు ఇక ఇంటికి రావడం జరిగింది. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.